ఆకాశవాణి డిసెంబర్ 8వ తారీఖు సాయంత్రం 5 గంటల న్యూస్. టుడేస్ ఇంట్రెస్టింగ్ థింగ్, టిక్టాక్ ఒకప్పుడు మన అందరి ఫోన్లో ఉన్న యాప్ 2021లో ఇండియన్ గవర్నమెంట్ టిక్టాక్ని బ్యాన్ చేసింది. సిమిలర్ థింగ్ అదర్ సైడ్ ఆఫ్ వరల్డ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఈ 2024 ఏప్రిల్లో ఒక ఎగ్జిక్యూటివ్ బిల్ పాస్ చేసింది. ఆ బిల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు టిక్టాక్ వాళ్ళకి ఒక అల్టిమేటం ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు యూఎస్లో ఆపరేట్ చేయాలి అంటే యూ హ్యాడ్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఒకటి, మీ కంపెనీని చైనాకి కాకుండా వేరే వాళ్ళకి సెల్ చేసేయండి. ఆ విధంగా కనుక చేయలేకపోతే మీరు దేశాన్ని వదిలి వెళ్ళిపోండి. ఇన్ ఏ వే కంప్లీట్లీ టిక్టాక్ని బ్యాన్ చేస్తామని చెప్తున్నారు. టిక్టాక్ కూడా దానికి గట్టిగానే వాళ్ళకి సమాధానం చెప్పింది. మీరు ఆ విధంగా చేస్తే మేము ఖచ్చితంగా కోర్ట్స్కి వెళ్తాము, మీ సుప్రీంకోర్టు వరకు వెళ్తాం మీరు ఆ విధంగా చేసే హక్కు మీకు లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చైనీస్ గవర్నమెంట్ ఈ విధంగా మేము అమ్ముతామంటే చైనీస్ గవర్నమెంట్ ఒప్పుకోదు అని చెప్పారు టిక్టాక్ వాళ్ళు. సో ఈ విషయం మీద యూఎస్ గవర్నమెంట్కి టిక్టాక్ వాళ్ళకి కోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో అమెరికాలో. సో మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఎవరికి ఫేవరబుల్గా డెసిషన్ ఇస్తుంది, యూఎస్ గవర్నమెంట్కి ఇస్తుందా లేదా టిక్టాక్కి ఇస్తుందా? ఒకవేళ యూఎస్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా డెసిషన్ ఇచ్చి సుప్రీంకోర్టు యూఎస్ గవర్నమెంట్ కనుక బ్యాన్ చేస్తే టిక్టాక్ని, చైనా ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది? ఎందుకంటే చైనా చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా. ఎందుకంటే టిక్టాక్ అనేది వాళ్ళకి వన్ ఆఫ్ ద క్రౌన్ జ్యువెల్ అనమాట. ప్రపంచం మీద పట్టునిచ్చే కంపెనీ టిక్టాక్ అనేది. ఎందుకంటే ప్రతి ఒక్క యూజర్ ఇన్ఫర్మేషన్ చైనా వాళ్ళ దగ్గర ఉంటుంది. అట్లాంటి టిక్టాక్ని అమెరికా ఫోర్స్ఫుల్గా బ్యాన్ చేస్తా అంటే చైనా చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా చైనా కూడా సివియర్ ఇంపాక్ట్ తగిలేలాగా అమెరికా మీద ఏదో ఒకటి వేస్తుంది ఖచ్చితంగా. ఒక ట్రేడ్ టారిఫ్స్ వేయటం కానీ, లేదా వాళ్ళ కంపెనీస్ మీద బ్యాన్ లాంటివి వేయటం, ఇట్లాంటివి చేస్తుంది. సో ఇది ఎటు దారితీస్తుంది అనేది మనం చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ట్రంప్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తాడు. సో ట్రంప్ మళ్ళీ తిరిగి చైనా మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటాడు, ట్రంప్ యూఎస్ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది, ఇవి గ్లోబల్ ఎకానమీ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాం అనేది మనం ముందు రోజుల్లో తెలుస్తుంది ఇది. సో ప్రస్తుతం అయితే మనం ఒక 2 months వెయిట్ చేస్తే అమెరికా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో తెలుస్తుంది మనకి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ ఇట్ విల్ అన్ఫోల్డ్. ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.